ఒకసారి పార్థసారథి గారిని అడుగుదాం. పార్థసారథి గారు, ఏంటి మీ వ్యూ ఏంటి మంత్రివర్గ శాఖల కేటాయింపు మీద? రజనీకాంత్ గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకందరికి నమస్కారం. ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం శాఖలను కేటాయిస్తూ వివిధ మంత్రుల్ని అనౌన్స్ చేసిన విధానం చాలా గొప్పగా ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే పాత కొత్త కలయికతో యువ రక్తాన్ని ఎక్కువగా జోడిస్తూ రాబోయే 20 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసినటువంటి మంచి ప్రయత్నంగా నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే మనం చూస్తే యువకులకందరికీ కూడా మంచి మంచి శాఖలు రావడం అన్నది చాలా గొప్ప విషయం. అది ఒకప్పుడు ఏంటి, ఎంతో పెద్ద సీనియారిటీ ఉంటే తప్ప, ఎన్నోసార్లు మంత్రులుగా చేస్తే తప్ప రానిటువంటి పదవి మంత్రిత్వ శాఖలు కూడా ఈ రోజు కొత్త వాళ్ళకి రావడం లేదా మొదటి స్థాయి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇంత పెద్ద సాహసాన్ని, ఇంత పెద్ద మంచి ప్రయోగాన్ని ఏ ముఖ్యమంత్రి చేసి ఉండడు. దీన్ని మనందరూ హర్షించాల్సిన విషయం అని నేను భావిస్తాను. అదే సందర్భంలో మహిళకు మళ్ళీ హోంశాఖను కంటిన్యూ చేస్తూ లాస్ట్ ప్రభుత్వంలో కూడా ఉంది, ఈ ప్రభుత్వంలో కూడా ఉంది. అలాగే వివిధ శాఖలను పంచిన తీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అన్ని వర్గాలను సాటిస్ఫై చేస్తా, సీనియర్లను పక్క జూనియర్లను పక్క అంటే యాడ్ చేసుకుంటూ చేసినటువంటి ఈ ప్రయత్నం డెఫినెట్ గా చాలా గొప్ప ప్రయోగం అని నేను భావిస్తాను. మీ పార్టీకి మెడికల్ అండ్ హెల్త్ కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ లో కీలకం మెడికల్ అండ్ హెల్త్. 17 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఆన్గోయింగ్ నడుస్తుంది. వాటి పర్మిషన్లు, వాటికి ఇంకా ఇతరత్ర సామాగ్రులు, కొంటాలు, కొనుగోలు ఇవన్నీ ఉంటాయి. సో కేంద్రం నుంచి రావాల్సినవి కూడా చాలా తెచ్చుకోవటానికి అవకాశం ఉన్న శాఖ. అక్కడ కూడా మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నారనుకోండి, నడ్డా గారు కేంద్ర హెల్త్ మినిస్టరు. సో ఏమైనా వర్కౌట్ చేసుకునే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ హెల్త్ లో ఎక్స్ట్రా? కేవలం ఇప్పుడు ఒక శాఖకు ఎట్లాగో చేస్తాం. మాకు కేటాయించినటువంటి, మా సత్యకుమార్ గారికి కేటాయించినటువంటి మెడికల్ హెల్త్ కి సంబంధించి మీరు కేవలం మెడికల్ కాలేజ్ వరకే చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మెడికల్ హెల్త్ కోసం కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ చాలా చిన్నది, చాలా తక్కువగా ఉందని పలుసార్లు మేము చెప్తా వచ్చినాం. ఇప్పుడు అవకాశం వచ్చింది. కేంద్రంలో నడ్డా గారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడం, రాష్ట్రంలో సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడం, ఈ కేటాయింపులు పెంచమని ఒత్తిడి చేసే అవకాశము ఉంది. దాని దగ్గర కేంద్రం నుంచి రావాల్సిన వాటా, ఇప్పుడు ఆరోగ్యశ్రీ సుమారుగా 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా ఇంతకాలం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం, ఈ రోజు కూడా ఎన్నో ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకోము, లేదా మాకు వీటికే వర్తిస్తుంది, దానికి వర్తించం. పేదవాడికి ఏ ఉద్దేశం కోసమైతే ఆరోగ్యశ్రీ లాంటి పథకాలని మనం ప్రవేశపెట్టాము, అది ఈ రోజు పూర్తిగా నీరుగారిన పరిస్థితిని గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూసాం. సో దీన్ని మళ్ళీ రివైవ్ చేస్తూ మరిన్ని నిధులు తీసుకొని వచ్చి ఒకవైపున హాస్పిటల్స్ ని ఇంప్రూవ్ చేసి, ఏరియా హాస్పిటల్స్ ని కానీ విలేజ్ క్లినిక్స్ ని కానీ వీటిని వైపుని ఇంప్రూవ్ చేసుకుంటూనే మీరు చెప్పినట్టుగా కేటాయింపులు పెరిగితే, కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయింపులు పెరిగితే వైద్య ఆరోగ్య శాఖలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోవాలనే అవకాశాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిందని మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయారిటీస్లో 4 ప్రయారిటీస్లో 3 డైరెక్ట్గా కేంద్రం నుంచి ఎంతో కొంత ఎడిషనల్ సపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఒకటి పోలవరం, అది జాతీయ ప్రాజెక్టు, డబ్బులు ఇవ్వాల్సింది కేంద్రమే, అది అటు ఇటుగా స్టేజ్లో ఉంది. ఇప్పుడు రోల్ ఎన్డీఏ, అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ, డబుల్ ఇంజిన్ సర్కార్. ఎడిషనల్గా ఏమొస్తుంది? అమరావతి రాజధాని నిర్మాణం, నరేంద్ర మోడీ ఇక్కడ వచ్చి ఆయన శంకుస్థాపనలో పార్టిసిపేట్ చేసిపోయారు. అమరావతికి ఎడిషనల్గా కేంద్రం నుంచి ఏమొస్తుంది అనేది. సరే, ఇక సంక్షేమం అంటారా, ఏవైతే రావాల్సినవి ఏవైతే ఉన్నాయి, వీటన్నిటి విషయంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయబోతుంది? ఏమైనా హింట్ ఇవ్వగలుగుతారా? 100% ఇప్పుడు మేము అధికారంలో లేనప్పుడే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మేము ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి ఎన్నో సంక్షేమ పథకాలని ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నం చేశాం. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన నిధులన్నింటినీ కూడా అంటే అనుకూలంగా విడుదల చేశాం. దీని మీద మా మీద విమర్శలు కూడా వచ్చినాయి. అప్పట్లో మా మీద విమర్శలు కూడా వచ్చినాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇంత డబ్బులు ఇస్తా ఉన్నారు, ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు విమర్శలు వచ్చినప్పటికి కూడా మేము ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం, ఇక్కడ ఏ ప్రభుత్వం ఉంది అనేది ప్రశ్నే కాదు, మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటాం, వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపుతూనే ఉంటాం. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవడానికి, ఇక్కడ రాష్ట్ర ప్రజలకు అవసరమైనటువంటి నిధులు ఇవ్వడం అనేది మా బాధ్యతగా భావిస్తామని చెప్పి మేము ఎప్పుడు చెబుతా వచ్చినాం. అటువంటిది ఇప్పుడు మేమే ప్రభుత్వంలో ఉంటే నిధులను వరదలాగా పారించమా? ఆలోచన చేయండి ఒకసారి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్
గ్యారంటీనా? 100% దాన్ని. తర్వాత మళ్ళీ రూల్స్ అట్లా రెగ్యులేషన్స్ అడ్డం వస్తాయి అంటారా? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మేమే ప్రభుత్వంలో ఉన్నాము, ఆ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేసుకోకుండా ఎందుకుంటాం? ఇక్కడ ప్రజలకి మేమే ఏవేవైతే కోరుకున్నామో అవన్నీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన స్కీములు నడుపుతా ఉన్నాం, బ్రహ్మాండంగా నిధులు ఇచ్చి అక్కడ ప్రజల్ని బాగా చూసుకుంటున్న సందర్భాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇది మాకు కూడా అవసరం కదా. ఇక్కడ ప్రజలు మాకు ఓటేశారు, ఇప్పుడు ఇక్కడ ప్రజలు మా కూటమిని ఈ రోజు ప్రభుత్వంలో ఉండమని ఆశీర్వదించినారు. ఈ సందర్భంలో ఈ ప్రజలకు అత్యధికంగా నిధులనిచ్చి అత్యధికంగా పథకాలను అమలు చేసి వాళ్ళ మెప్పు పొందడానికి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామా లేదా? 100% చేస్తామని మీకు హామీ ఇస్తా ఉన్నారు. రైట్.